ఏంట్రా ఈ టైంలో ఇలా వచ్చావు? నిద్ర రావట్లేదు తాత, నాకు మంచి కథ చెప్పవా? కథలు చెప్పాలా? నాకు అంత ఓపిక లేదురా. తాత ప్లీజ్ తాత, ఎలాగోలా చెప్పు. ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే కథలు మాత్రమే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. మా కాలంలో ఆ హీరోలు, ఆ డాన్సులు ఒకరు కాదులే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, ఇలా చాలా ఉన్నారు. అయితే వాళ్ళ డాన్స్ నాకు చూపిస్తావా? ఇదిగో చూడు, ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారితో మొదలెడదాం. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా? పొల్లము కన్నె మొగ్గ, అంది వెప్పాల బుగ్గ, పుచ్చుకో పిల్లదానా, అదేదో ఇచ్చుకో కుర్రదానా. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా? ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. మల్లో మల్లో పాటేస్తేనే తప్ప, నీలో మేఘం, నాలో దాహం, నాలో జ్ఞాల. ఇప్పుడు అక్కినేని నాగార్జున.
తాత? ఫ్యామిలీ లేడీస్ అందరికీ ఇష్టమైన మన రాజశేఖర్ రా ఇప్పుడు. సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా, వెళ్ళకాని వేళల్లోన చూపులేంటమ్మా. పుట్టడి కొమ్మె నీవా, అంతానికి అర్థం నీవా. సత్యభామ 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 సంగతేంటమ్మా, వెళ్ళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. తాత అంతా డాన్స్ అయినా నాకు ఇంకా కామెడీ కావాలి, ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓ అలాగా. అప్పట్లో జంబలగడి పంబ అనే సినిమా ఉండేది. ఆ సినిమాలో చాలా కామెడీ ఉంటుందిరా. కానీ అతను హీరో కాదు, పాఠాలు చెప్పే మాస్టర్. ఆ మాస్టర్ని చూడాలని ఉందా? చూడాలనుంది. ఇదిగో చూడు. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే చేయలేదు ఇతనే. ఏంట్రా ఏ ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నువ్వు నాకు అర్థపోతున్నావా? గార్డ్ అంటే పశువు. పశువు అంటే ఏంటో తెలుసా నీకు? పశువు గురించి నాకు చెప్తున్నావా? అసలు పశువు అంటే పశువులంటే మా ప్రాణం, పశువులంటే మా ప్రాణం. ఏంట్రా ఇది? ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు లేనే. నెంబర్ 2 ఓకేనా? కోరిని ముఖం మండ ఉండకపోతున్నా అరుతే నెంబర్ 3 వస్తున్నాను. ఆర్మీకుండు పగల ఇది పొరి బడి అనుకున్నావా, బడి అనుకున్నావా? నెంబర్ 4 వంకాయ్ ఊరికి వేదవా వచ్చాను సార్ అనాలిగా. నెంబర్ 5 యాభై బద్మాసం లేదు.